ఇండో బ్రిటిష్ అడ్వాన్స్డ్ పెయిన్ క్లినిక్ నొప్పి మాయం సర్జరీ దూరం ఫర్ అపాయింట్మెంట్స్ 9155515563. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. రీసెంట్గా జరుగుతూ ఉన్న మన ఫిలిం ఇండస్ట్రీ అండ్ అలాగే ప్రభుత్వం మధ్యలో జరుగుతున్న ఇష్యూస్ని దీనికంటూ ఒక ఫుల్ స్టాప్ పెట్టడానికి సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సినీ పెద్దలతో కూడా ఒక భేటీ అనేది కూడా జరిగింది. ఆ భేటీలో కూడా చాలా వరకు కీలక వ్యాఖ్యలు అనేది కూడా చేశారు. ఆ వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీ యొక్క స్వరూపాన్ని కానీ లేకపోతే టికెట్ ప్రైజెస్ కానీ బెనిఫిట్ షోస్ ఇలా బోల్డెన్ ఇష్యూస్ మీద ప్రభుత్వ వైఖరి అనేది ఎలా ఉంది అండ్ ఇది యొక్క మీటింగ్ యొక్క సారాంశం, దీని గురించి మొత్తం మాట్లాడడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మరి సీనియర్ జర్నలిస్ట్ అలాగే ఫిలిం క్రిటిక్ అయిన ధీరజ్ అప్పాజీ గారు ఇప్పుడు మనతో పాటు ఉన్నారు. సార్ని అడిగి మిగతా విశేషాలు కూడా అడిగి తెలుసుకుందాం. హాయ్ సార్, నమస్తే సార్. నమస్తే చాణక్య. ప్రజెంట్ ఇప్పుడు జరుగుతున్న ఇష్యూస్ అండ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సినీ పెద్దలతో భేటీ అనేది కూడా జరిగింది. ఈ భేటీ జరిగిన తర్వాత ఇంతకు అంటే ఇండస్ట్రీలో జరుగుతున్న పరిణామాలు మెయిన్గా అయితే ఇంతకు పుష్ప తగ్గాడా అండ్ ఆ ఇష్యూ అని నన్ను గురించి అనుకోవాలా, లేకపోతే సంక్రాంతికి వచ్చే సినిమాలు దానికి సంబంధించి మరి అక్కడ టికెట్ ప్రైజెస్ హైక్స్ కానీ లేకపోతే బెనిఫిట్ షోస్ లేవు అని చెప్పేసి ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి గారే చెప్పారు. ఇలా బోల్డెన్ ఇష్యూస్ అనేది కూడా ఉన్నాయి. దేని మీద కలిశారని అనుకోవచ్చు? ఈ మీటింగ్ యొక్క సారాంశం ఏంటి? కాదు అంటే ఇప్పుడు ఈ ప్రభుత్వం తరపున కొంతమంది ప్రముఖులు, హీరోలు కానీ ప్రొడ్యూసర్లు కానీ డైరెక్టర్లు కానీ వీళ్ళు వెళ్ళి కలవడం అల్లు అర్జున్ కేసు విషయంలో చర్చించడం కోసం అని ఎందుకు అనుకుంటున్నారు? ఎందుకంటే కోసం వీళ్ళందరూ ఎందుకు కలుస్తారు? ఇప్పుడు ఆల్రెడీ అది కోర్టు పరిధిలో ఉంది, కేసు నడుస్తుంది. మామూలుగా చెప్తారు కదా, చట్టం తన పని తాను చేసుకుని వెళ్తుందని చెప్పి. దాన్ని ప్రభావితం చేయడం కోసం అని చెప్పి ఇంతమంది ప్రముఖులందరూ నిజంగా అటువంటి పని ఏదైనా చేయాలంటే తెరచాట్లో జరుగుతాయి, ఓకే, రహస్య సమావేశాలైనా జరుగుతాయి తప్ప దీనికి సంబంధించి ఏదైనా అంటే ఇలా పబ్లిక్గా మీడియాకి ముందు సమాచారం ఇచ్చి ఇంతమంది దాదాపుగా 50 మంది మన ఇండస్ట్రీ నుంచి కలిశారని చెప్తున్నారు. 50 మంది ఏకమయ్యి మీరు అల్లు అర్జున్ విషయంలో కక్ష కట్టారని అందరూ అనుకుంటున్నారు, దయచేసి ఈ విషయంలో మీరు కొంచెం వెనక్కి తగ్గండి అని ఎందుకు అంటారు? కాబట్టి దీనికి ఈ పెద్దల ప్రభుత్వాన్ని కలవడం వెనకాల, ముఖ్యమంత్రిని కలవడం వెనకాల ఇదైతే ఖచ్చితంగా కారణం అయ్యి ఉండదు. మామూలుగా చిత్ర పరిశ్రమలో ఎప్పటి నుంచో ఉన్న అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారం కోసం చర్చించడం కోసం వెళ్ళి కలిసి ఉంటారు తప్ప ఈ కేసు విషయం కాకపోతే వెంటనే అది ఆటగా జరుగుతున్న టైంలో ఇప్పుడు వీళ్ళు కలవడం అనేది కొంతమంది అలా అనుకునే అపార్థం చేసుకునే అవకాశం ఉంటుందేమో తప్ప దీనికోసం అయితే మాత్రం ఖచ్చితంగా కాదు. ఇప్పుడు కలిశారు కాబట్టి ఇంతమంది వెళ్ళి మన ముఖ్యమంత్రి గారిని కలిశారు కాబట్టి ముఖ్యమంత్రి గారు కూడా ఖచ్చితంగా సానుకూలంగా స్పందిస్తారు. అయితే ఏదైతే ఈ టికెట్ రేట్ల విషయంలో బెనిఫిట్ షోల విషయంలో అనుమతించమని వాళ్ళ ముందే మన సినిమాటోగ్రఫీ మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు చెప్పారు. తర్వాత అసెంబ్లీలో కూడా మన రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. కాబట్టి ఆ విషయాన్ని పునరాలోచన చేసుకోమని చెప్పి వీళ్ళు బహుశా ఆయన రిప్రజెంట్ చేశారేమో మనకు తెలియదు. కానీ ఆ విషయంలో ప్రభుత్వం వెనకడుగు వేసే ప్రసక్తి లేదు అని అంటే ప్రజాభిప్రాయానికి అనుగుణంగా ఇప్పుడు టికెట్ రేట్లు పెంచడం అనేది కొద్ది మందికి మాత్రమే లబ్ధి కలిగించే అంశం అని చెప్పి ఎప్పటి నుంచో విమర్శలు ఉన్నాయి. కేవలం ఒక 5-6 మ్యాక్సిమం 10 మందికో లబ్ధి చేకూర్చడం కోసం లక్షలాది మంది సినిమా అభిమానుల మీద ట్యాక్స్ వేయడం ఏంటి అంటే ఎక్కువగా వాళ్ళకి పెనాల్టీ వేసినట్టుగా 100 రూపాయల టికెట్ని 300 చేయడం, లేదంటే 200 టికెట్ని 500 చేయడం, ఇవన్నీ సమంజసం కాదనే వాదన ఎప్పటి నుంచో ఉంది కదా. కాబట్టి దానికి ముడిపెట్టాల్సిన అవసరం లేదని నా అభిప్రాయం. అండ్ అలాగే టికెట్ ప్రైసెస్ విషయానికి వచ్చేటప్పటికి ముందు అంతగా ఎక్కువగా అంటే ప్రేక్షకుల దగ్గర నుంచి కూడా అంత ఆపోజిట్ అనేది కూడా రాలేదు, వ్యతిరేకత మెయిన్గా ఆ వ్యతిరేకత. కాకపోతే పుష్ప విషయంలోనే ఆ టికెట్ ప్రైసెస్ పెంచుకోండి అని చెప్పేసి గవర్నమెంట్ చెప్పడం, ఆ టికెట్ ప్రైసెస్ కూడా ఒక్కసారిగా కేటగిరీస్ వైజ్ మొత్తం చేసుకుంటూ వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ నుంచి అబ్నార్మల్గా పెంచడం, ఇది మొత్తము మిగతా సినిమాలకు కూడా సేమ్ అలాగే ఉంటుందేమో అని కూడా ప్రేక్షకులు ఒక రకంగా భయపడ్డే ఉంటారు కదా. అవును. సో దాంతో ఇండస్ట్రీ ఈ విషయంలో మాత్రం ఖచ్చితంగా తగ్గినట్టే అనుకోవచ్చా? అంటే తగ్గడం, ఇది ఒకరు తగ్గడం ఒకరు నెగ్గడం అనే కోణంలో మనం చూడాల్సిన అవసరం లేదు. ఇది టికెట్ రేట్లు విపరీతంగా పెంచడం అనేది మంచిది కాదు అనే అభిప్రాయం ఎప్పటి నుంచో ఉంది. మామూలుగానే ఇప్పుడు చాణక్య చూస్తే జనాలు థియేటర్లకి రావడం మానేశారని లబోదిబం అంటున్నారు అందరూ. ఓటీటీ వచ్చిన తర్వాత ఇళ్లలోనే కూర్చొని ఇప్పుడు పెద్ద 65 ఇంచెస్ టీవీలు ఇవన్నీ వచ్చేసిన తర్వాత
థియేటర్కి వెళ్ళి సినిమా చూడాల్సిన అవసరం లేదు. అందుకని థియేటర్కి రావట్లేదు. పైగా పొరపాటున థియేటర్కి వస్తే మరి టికెట్ రేట్లు ఎక్కువ ఉంటున్నాయి, లోపల వాటర్ బాటిల్ కూడా 50 రూపాయలకు 100 రూపాయలు పెట్టి అమ్ముతున్నారు. అందువల్ల ఒక సకుటుంబ సమేతంగా ఒక ప్రేక్షకుడు సినిమా చూసే పరిస్థితిని దూరం చేసేస్తున్నారు అని వాదనలు విమర్శలు ముందు నుంచి ఉన్నాయి. ఇప్పుడు ప్రభుత్వం టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతించకపోవడాన్ని ఎక్కువ మంది ప్రజలు, అంటే 100కి 99 మంది ప్రజలు స్వాగతిస్తారు. ఎవరో ఈ డైహార్డ్ ఫ్యాన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పాపం అంత ఖర్చు పెట్టి తీసుకుంటున్నారు కదా, ఏముంది పెంచుకుంటే తప్పే ఉంది అనే అభిప్రాయాన్ని కేవలం 1% మాత్రమే సమర్థిస్తారు. కాబట్టి దీని గురించి పెద్దగా ఇంకొకటి ఏంటంటే, ఇప్పుడు ఈవెన్ పుష్ప సినిమా గురించే వస్తే మనం, పుష్ప సినిమా నార్త్ ఇండియాలో సూపర్ డూపర్ హిట్. ఇంకా అంటే బ్లాక్ బస్టర్ని మించిన పదం ఏదైనా ఉంటే దాన్ని కూడా వాడాల్సిన పరిస్థితి. ఆ రేంజ్లో అక్కడ సక్సెస్ అవుతుంది. ఇప్పుడు 4వ వారంలోకి ఎంటర్ అవుతుందా, 4వ వారంలోకి ఎంటర్ అవుతుంది. 4వ వారం కూడా అక్కడ కలెక్షన్లో విపరీతంగా ఉన్నాయి. కానీ మన తెలుగు స్టేట్స్లో కొన్ని ఏరియాల్లో నష్టపోయే పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది ప్రముఖులు చెప్తున్నారు. ఏంటి, టికెట్ రేట్లు పెంచడం వల్ల కొంతమంది ఇంకా సరే ఇంత మరీ టికెట్ రేట్ ఎక్కువ ఉన్నప్పుడు మనం ఎందుకులే చూడడం అని ఆగిపోయి థియేటర్ల దగ్గరికి వెళ్ళలేదు, అందువల్ల ఇక్కడ ఈ పరిస్థితి ఉందని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అంటే ఏంటి, టికెట్ రేటు పెంచడం అనేది పుష్ప సినిమాకి మేలు చేసిందా హాని చేసిందా? అది చెప్పలేని సిచ్యువేషన్. హాని అంటే ఇంకో రకంగా కాదు, కానీ ఎంతో కొంత కీడైతే చేసింది కదా, మేలు చేయలేదు. తర్వాత వాళ్ళు 3వ రోజు 4వ రోజు టికెట్ రేట్లు తగ్గిస్తున్నామని ప్రకటించారు. కానీ ఎలా ఉంటుందంటే, మొదటి 2 రోజులు 3 రోజుల్లో ఉన్న ఉత్సాహం, ఆ క్యూరియాసిటీ సినిమా చూడాలనేది తర్వాత ఉండదు, మెల్లిగా తగ్గుతుంది. అరే ఇంకెలాగా ఒక వారం 10 రోజుల్లోనో లేదా నెల రోజుల్లోనో ఓటీటీలో వస్తుంది కదా అనే ఇది వచ్చేస్తుంది, తర్వాత చూద్దాంలే అని. సో ఆ రకంగా చూసినప్పుడు ఎంతో కొంత కీడే జరిగింది సినిమాకి కలెక్షన్స్ పరంగా కదా. ఈ సినిమా రేట్లు తక్కువ ఉండడం వల్ల, ఇప్పుడు ఉదాహరణకి సంక్రాంతికి సినిమాలు వస్తున్నాయి. జనరల్గా మనకి తెలుగు వాళ్ళ దీనికి ఆనవాయితీ ప్రకారం ఏంటంటే, కోడి కూర కోసుకోవడం కనుమకి ఎంత ఇదో అలవాటు, సంక్రాంతి సందర్భంగా సకుటుంబ సమేతంగా ఒక సినిమా చూడడం కూడా వాళ్ళ ఆ పండగ చేసుకునే దీంట్లో భాగంగా ఉంటుంది. ఆ ట్రెడిషన్లో భాగం అయిపోయింది. ఇది కూడా సంక్రాంతికి ఏం చూసాం, ఆ సంక్రాంతికి చూసాం, ఈ సంక్రాంతికి ఆ సినిమా చూసాం, ఈ సంక్రాంతికి సినిమా చూసాం అని చెప్తారు. కానీ టికెట్ రేట్లు పెంచేస్తే దాన్ని కూడా వాళ్ళు ఆ సాంప్రదాయాన్ని కూడా ఇంక మనం వద్దులే ఇంకా. ఎందుకంటే మామూలుగానే సంక్రాంతి అంటే అందరికీ, పిల్లలందరికీ బట్టలు కొనాలి, పిండి వంటలు ఇది చేయాలి, దూరం నుంచి వచ్చే అల్లుళ్ళకి వాటికి మర్యాదలు చేయాలి, ఇన్ని ఖర్చులు ఉంటాయి. దానికి తోడు సినిమా చూడడం కూడా నువ్వు కాస్ట్లీ అఫైర్ లాగా అయిపోతే ఏం చేస్తారు, సింపుల్గా పక్కన పెడతారు. వద్దులే ఇంక సినిమా, సరదాగా పార్క్కి వెళ్దాం, సరదాగా ఏదైనా షాపింగ్ మాల్కి వెళ్ళి విండో షాపింగ్ చేసుకుని వచ్చేద్దాం, ఇలాగా మారిపోతాయి. కాబట్టి తక్కువ రేటు ఉంటే సరదాగా అందరూ చూస్తారు. ఎక్కువ రేట్లు ఉంటే ఎవరు చూస్తారు, నీలాంటి కుర్రోళ్ళు డైహార్డ్ ఫ్యాన్స్ సింగిల్గా వెళ్ళి చూస్తారు. మామూలు అందుబాటులో ఉన్నాయనుకో మొత్తం ఫ్యామిలీ సినిమాకి వెళ్తుంది. మరి నీకు ఒక్కడే వెళ్ళి ఎక్కువ రేటు పెట్టి చూడడం వల్ల మేలు జరుగుతుందా, మొత్తం సకుటుంబ సమేతంగా సినిమా చూడడం వల్ల మేలు జరుగుతుందా? ఫ్యామిలీ మొత్తం వెళ్తేనే అది హ్యాపీనెస్ కానీ ఉంటుంది, కలెక్షన్ కూడా ఎక్కువ ఉంటుంది. పైగా ఇంకొకటి ఏంటంటే, విపరీతమైన ఎక్కువ రేటు పెట్టి సినిమాకి వెళ్ళినప్పుడు వాళ్ళ అంచనాలు కూడా ఆ రేంజ్లో ఉంటాయి. ఇప్పుడు ఈ పుష్ప సినిమాకి స్టార్టింగ్లో డివైడెడ్ టాక్ వచ్చింది. ఎందుకని, వాడు 2000-3000 పెట్టి కొన్ని సినిమాకి వెళ్ళాడు, వాడికి నచ్చలేదు. ఈ సినిమా కోసం నేను 3000 ఖర్చు పెట్టానా, ఈ 3000 పెడితే అన్న ఇది వచ్చేస్తుంది కదా. అదే మామూలు రేటుకి వెళ్ళామనుకో, మనం ఇచ్చిన 300కి బ్రహ్మాండమైన ఎంటర్టైన్మెంట్ బాగుంది అనుకుంటూ వస్తాడు. సో ఆ ప్రమాదం కూడా ఉంటుంది, ఎక్కువ రేట్లు పెట్టడం వల్ల ఇటువంటి ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ సినీ ప్రముఖులు మెయిన్గా గవర్నమెంట్తో సత్సంబంధాలు అనేది కూడా ఉండాలి. మెయిన్గా అయితే ఇక్కడ తెలంగాణలో కొత్త గవర్నమెంట్ ఏర్పాటు అయిన తర్వాత నుంచి ఆల్రెడీ 1 year అయిపోయింది. 1 year అవుతుంది. సో ఈ 1 year నుంచి కూడా సో ఎక్కువగా సహకారం అనేది కూడా, అంటే ఏదైనా ప్రపోజల్ తీసుకొని వచ్చినప్పుడు గవర్నమెంట్ నుంచి వచ్చినప్పుడు సినీ ప్రముఖులు మెయిన్గా పట్టించుకోకపోవడము, కొంచెం నెగ్లిజెన్స్ చేయడము, సో దాని ద్వారా కూడా సో ఈ మీటింగ్ అనేది ఎంతగానో వాళ్ళ మధ్యలో ఉన్న గ్యాప్ని ఫిల్ చేసే అవకాశం ఉంటుందంటారా? అంటే ప్రభుత్వం నుంచి ఒక ప్రతిపాదన వచ్చినప్పుడు పరిశ్రమ దాన్ని అలక్ష్యం చేసే పరిస్థితే ఉండదు. ప్రభుత్వంతో పోల్చితే పరిశ్రమ అనేది
మనకున్న ఎన్నో పరిశ్రమల్లో ఇది కూడా ఒకటి. ఇదేంటంటే గ్లామర్ ఫీల్డ్ అవ్వడం వల్ల ఆటోమేటిక్ అటెన్షన్ ఎక్కువ ఉంటుంది. ఇప్పుడు మా ఎలక్షన్స్ జరుగుతాయి, దానికి అన్ని ఛానల్స్లో పేపర్లో అన్నిట్లో విపరీతమైన డిస్కషన్ జరుగుతుంది. మొత్తం ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళందరూ కూడా దాని గురించి మాట్లాడుకుని ఉంటారు. రోజుకో ప్రెస్ మీటు, రోజుకొకరు విమర్శలు, ఇవి అన్నీ జరుగుతూ ఉంటాయి. ఒకరినొకరు విమర్శించుకోవడం ఇవన్నీ. అందులో ఓటింగ్ చేసే వాళ్ళు ఎంతమంది ఉంటారో తెలుసా? 2000 మంది ఉంటారు. మొత్తం సభ్యులే 2000, 3000 మంది ఉంటే అందులో ఓటింగ్కి వచ్చేవాళ్ళు అందులో ఒక 80%, 70% ఉంటారు. అది కూడా బలవంతంగా అక్కడ ఇక్కడ ఉన్న వాళ్ళకి అవసరమైతే ఫ్లైట్ టికెట్లు వేసి ఇవన్నీ వేసి తీసుకురాస్తే అంత ఉంటుంది. ఓకే. అంటే చూడు, ఒక 2000 మందో 3000 మందో ఓటింగ్లో పాల్గొనే ఒక చిన్న అసోసియేషన్కి ప్రపంచవ్యాప్తంగా ప్రచారం జరుగుతుంది. నువ్వు చూసావు మా మంచు విష్ణు వర్సెస్ ప్రకాష్ రాజ్ ఏ రేంజ్లో జరిగింది, అంతకుముందు జయసుధా వర్సెస్ రాజేంద్ర ప్రసాద్ ఏ రేంజ్లో జరిగింది, వాదోపవాదాలు కానీ మరొకటి కానీ మెయిన్ ఎలక్షన్స్కి తీసిపోని విధంగా ఉంటుంది. అది ఏదో ఒక రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఒక సార్వత్రిక ఎన్నికల సందర్భంలో జరిగే దీనిలాగా అక్కడ ఉంటుంది. చూస్తే అక్కడ ఉండేది 2000 మంది కదా. వాళ్ళకేమైనా పవర్స్ ఏముంటాయి? పవర్స్ అంటే ఏముండదు. వాళ్ళు చేసేది కూడా పెద్దగా ఏముండదు. అందులో ఎవరికైనా కొంత వృద్ధ కళాకారులకి పెన్షన్ ఇప్పించడం, లేకపోతే ఇంకోటి ఈ చిన్న చిన్నవి ఉంటాయి. మహా అయితే నెలకు ఒక గంట 2 గంటలు టైం కేటాయిస్తారేమో, అంతే కదా. కానీ దానికి మరి ఎంత ప్రచారం జరుగుతుంది? ఎలక్షన్ అంటే ఏదో హోరాహోరీ అమెరికా ప్రెసిడెంట్ ఎలక్షన్ రేంజ్లో ఇక్కడ మనం ప్రొజెక్ట్ చేస్తాం. ఇది అంతే. ఇప్పుడు ప్రభుత్వం ప్రతిపాదన తీసుకొస్తే చిత్ర పరిశ్రమ దాన్ని తిరస్కరించడమో లేదంటే నెగ్లెక్ట్ చేయడమో చేసే అంత సీన్ ఉండదు. ఎందుకు చేస్తారు? పైగా అలా ఎందుకు చేస్తారు? ప్రభుత్వంతో పెట్టుకునే సాహసం పరిశ్రమ ఎందుకు చేస్తుంది? ఇవన్నీ ఏంటంటే ఎవరికి పడితే వాళ్ళు ఏదో అవగాహన లేక మాట్లాడే మాటలని నేను అనుకుంటాను. ఇప్పుడు ఒక రేవంత్ రెడ్డి గారు సీఎం అయినప్పుడు మన సినిమాలో మన ఇండస్ట్రీలో ఉన్న ప్రముఖులందరూ వెళ్ళి కలిశారు. మరి చిరంజీవి గారు వెళ్ళి కలిశారు, ఈవెన్ నాగార్జున గారు వెళ్ళారు, వెంకటేష్, వీళ్ళందరూ వెళ్ళి కలిశారు. ఈ ఫిల్మ్ ఇండస్ట్రీ ప్రొడ్యూసర్ కౌన్సిల్ తరపున వెళ్ళి కలిశారు, తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ తరపున వెళ్ళి కలిశారు. ఇంకెక్కడ ఆయన్ని పట్టించుకోకుండా ఉన్నది ఎక్కడ ఉంది కదా. అండ్ ఇంతకుముందు అయితే సో డ్రగ్స్కి సంబంధించి నిర్మూలనకు సంబంధించి సో ప్రచార బాధ్యతలు అనేది కూడా హీరోయిన్లు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి అనుకుంటే ఒక వీడియో బయట లాగా చెయ్యాలి అని చెప్పేసి అని అన్నారు. సో ఇప్పుడున్న జరిగిన మీటింగ్లో కూడా దాని గురించి తీసుకొని వచ్చారు. అది ఆల్రెడీ చేస్తున్నారు అందరూ. అంటే ఒక సినిమా రిలీజ్ చేసుకోవడానికి ఎలాగైతే ప్రమోషన్స్లో పార్టిసిపేట్ చేస్తారో అందులో భాగంగా ఈ డ్రగ్స్కి వ్యతిరేకంగా జనాల్లో ఒక అవగాహన కల్పించాల్సిన బాధ్యత. అంటే ఇప్పుడు ఎవరో ఒక మినిస్టర్ చెప్తేనో లేకపోతే ఒక డీజీపీ చెప్పినా కూడా వెళ్ళని ఇది సందేశం ఒక పెద్ద హీరో చెప్తే ఆటోమేటిక్గా వెళ్తుంది. అదే కదా ఇప్పుడు మనం ఇప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక చోట పర్యటిస్తున్నాడంటే ఎవరు పట్టించుకోరు, మినిస్టర్ పర్యటన చేస్తున్నాడంటే కూడా ఎవరు పట్టించుకోరు. ఓ చిన్న హీరో మామూలు మోస్తరు గుర్తింపు ఉంది, రీసెంట్గా పెద్ద హిట్ కొట్టాడు, హీరో వస్తున్నాడంటే జనాలు ఎగబడతారు. కాబట్టి ఈ హీరోయిన్ నటీనటులకు ఉండే ఏదైతే ఆకర్షణ శక్తి ఉందో వాళ్ళు చెప్తే అందరూ వింటారు ముందు. తర్వాత అది పాటిస్తారా లేదన్నది పక్కన పెడితే ముందైతే దానికి ఒక ప్రచారం వస్తుంది కదా. దాన్ని దృష్టిలో పెట్టుకొని మంచి కార్యక్రమాల కోసం మేము చేసే ప్రభుత్వం చేసే మంచి కార్యక్రమాల కోసం మీరు సహకరించండి అని చెప్పడంలో తప్పేం లేదు. ముందు నుంచి ఇది మన ఇండస్ట్రీలో సహజంగానే ఇటువంటి ఏదైనా విపత్తు ప్రకృతి పరంగా ఏదైనా విపత్తు వచ్చినప్పుడు కానీ ఇవన్నీ మన వాళ్ళు స్పందిస్తుంటారు. ఎన్టీ రామారావు గారి టైంలో నుంచి మొన్న దీని వరకు అందరూ ఎప్పటికప్పుడు భారీ విరాళాలు ఇస్తూనే ఉంటారు. ఏమైనా జరిగినప్పుడు అంటే ప్రభుత్వం నుంచి కొంత ఇది ఉండాలి. ఇప్పుడు ఒక మినిస్టర్ దగ్గర నుంచి ఒక ప్రపోజల్ వెళ్ళి ఒక హీరోకి మీరు ఇది కొంచెం చేసి పెట్టండి, నేత్రదానం లేకపోతే ఇంకో రక్తదానం ఇంకో దానికో అని చెప్పి అంటే కాదంటారా హీరోలు? ఎవరు అనరు. అది మామూలుగా ఏంటంటే వాళ్ళు సహకరించండి అని చెప్పడం వాళ్ళ బాధ్యత. కాబట్టి ఇప్పుడు మామూలుగా వెళ్ళి మీరు చేయండి అని చెప్పడం వేరు, ఓపెన్గా ముందు అప్పీల్ చేస్తే మంచిదే కదా. అది మంచి విధానం కదా. ప్రభుత్వ పరంగా మంచి కార్యక్రమాలకి మీరు మీ అండదండలు అందించండి అని ప్రభుత్వం అడగడం అనేది కూడా మంచిది. అంటే అప్పటికప్పుడు వెళ్ళి ఇప్పుడు ఒక డీసీపీ స్థాయిలోనో ఏసీపీ స్థాయిలోనో ఫోన్ చేస్తే అయిపోతాయి ఇవన్నీ. ఏ హీరోకి దగ్గరికి వెళ్ళి అయినా సరే ఇది కొంచెం ఇది మీరు చేసి పెట్టండి, చిన్న వీడియో బయట ఇవ్వండి అంటే చేస్తారు.
కదా, ఎందుకంటే అది కమర్షియల్ కాదు కాబట్టి. ఇప్పుడు వ్యక్తిగతంగా దీన్ని ఏదో ఉపయోగించుకుంటారు మన ఇమేజ్ని అంటే వాళ్ళు ఎంత ఇస్తావు ఏంటనే మా మేనేజర్లతో మాట్లాడిస్తారు తప్ప ప్రజా ప్రయోజనం కోసం, ప్రజల్లో ఒక అవగాహన కల్పించడం కోసం, అవేర్నెస్ కోసం ప్రభుత్వం చేపట్టే చర్యలకి ఖచ్చితంగా ఇండస్ట్రీ పెద్దలందరూ కూడా, హీరోలు కానీ హీరోయిన్లు కానీ అందరూ కూడా సహకరిస్తారు, సహకరించాలి కూడా. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఏంటంటే ఎఫ్డిసి చైర్మన్గా అయితే దిల్ రాజు గారు నియమితులయ్యారు. ఈ సంక్రాంతికి వస్తున్న 3 సినిమాలు కూడా, అందులో 2 సినిమాలు ఆయన ప్రొడ్యూసర్గా ఉన్నారు, డిస్ట్రిబ్యూటర్, ఇంకొక సినిమాకి వచ్చి ఆయన డిస్ట్రిబ్యూటర్గా కూడా వివరిస్తూ ఉన్నారు. సో ఆయనకి ఏమన్నా పాజిటివ్స్ అంటే గవర్నమెంట్లో ఉన్న వ్యక్తి కాబట్టి సో ఏమన్నా బెనిఫిట్స్ వచ్చే అవకాశాలు ఏమన్నా ఉంటాయంటారా? అలా కాదు. ఇప్పుడు ఉదాహరణ దిల్ రాజుకి ఇస్తే మిగతా వాళ్ళందరికీ ఇవ్వాలి. ఊరుకుంటారా? దిల్ రాజుకి ఇచ్చే మాకు ఇవ్వాలి ఏంటి అని అడుగుతారు. ఓకే, ఇప్పుడు మన ప్రజాస్వామ్యంలో ఉన్న ఇది అదే కదా, వాక్ స్వాతంత్ర్యం. ఎవరైనా చిన్న ప్రొడ్యూసర్ కూడా అడుగుతాడు, ఏమయ్యా దిల్ రాజుకి ఇచ్చావా, ఆయన ఎఫ్డిసి చైర్మన్ అని చెప్పి ఇచ్చావా, మాకెందుకు ఇవ్వు అని అడుగుతాడు. ఓకే, కాబట్టి అటువంటి పరిస్థితి ప్రభుత్వం ఎందుకు కల్పిస్తుంది? పైగా ఇప్పుడు దిల్ రాజు కూడా ఆయన గట్టిగా అడగలేడు. మామూలుగా ఆయన ఒక ప్రొడ్యూసర్గా మాత్రమే ఉండుంటే ఆయన వెళ్ళి సరే ఈ సినిమాల వరకు నేను దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆల్రెడీ దీన్ని చాలా ఖర్చు పెట్టున్నాను నేను, కాబట్టి దయచేసి కన్సిడర్ చేయండి అని అడిగి ఉండేవాడేమో. ఇప్పుడు ఆయన ఎఫ్డిసి చైర్మన్ హోదాలో ఆయన కనీసం అడగను కూడా అడగలేడు కదా. ఏంటంటే ఇది అందరిలో మెదులుతున్న ఒక ప్రశ్న అనమాట. దీనివల్ల ఏంటంటే చాణక్య టెంపరీగా ఏదైనా ఇప్పుడు ఈ 3 ఇప్పుడు సంక్రాంతికి వచ్చే 3 సినిమాలకు ఏమైనా కొంచెం ఇబ్బంది ఉంటుందేమో తప్ప లాంగ్ రన్లో ఇది ఒక మంచి నిర్ణయం. ఓకే, ముందు నుంచి దీనికి బెనిఫిట్ షోలు ఉండవు, ప్రీమియర్లు ఉండవు, టికెట్ రేట్లు పెంచుకోవడానికి అనుమతులు ఉండవు. అంటే ఈవెన్ మహేష్ బాబుతో రాజమౌళి చేసే సినిమా విషయంలో కూడా వాళ్ళు దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకుంటారు. ఓకే, ఇప్పుడు వెసులుబాటు ఉంటే ఒక రకంగా ఉంటాయి, అలాగే ఉంది కదా మనం వెళ్ళి రిక్వెస్ట్ చేస్తే అయిపోద్ది, రేట్లు పెంచుకోవచ్చు, దానికి తగ్గట్టు ఈ రెవెన్యూ వస్తుందని ఒక అంచనాలు ఉంటాయి, దానికి తగ్గట్టుగా వాళ్ళ పారితోషికాలు ఉంటాయి. ఇప్పుడు ఉండదని తెలిసిపోయింది. ఇక నుంచి ఇప్పుడు తెలంగాణలో ఇవ్వకుండా ఆంధ్రాలో కూడా ఇవ్వరు కదా. ఇప్పుడు ఆల్రెడీ చాలామంది ఇప్పుడు కొంతమంది ఎగ్జిబిటర్స్ హర్షం వ్యక్తం చేశారు, ఆంధ్రాలో కూడా ఇదే పద్ధతి అనుసరించాలని అప్పీల్ చేశారు. ఈ తెలంగాణలో చేసి నువ్వు ఆంధ్రాలో రేట్లు ఇష్టానుసారం పెంచుకోవడానికి అనుమతిస్తే అక్కడ గవర్నమెంట్ని ఊరుకుంటారా ప్రజలు? లేదు కదా. ప్రజా వ్యతిరేకమైనటువంటి నిర్ణయాలు ప్రభుత్వాలు తీసుకుంటాయా? తీసుకోలేవు కదా. కాబట్టి ఇది అంతే. ఓకే, ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ 3 సినిమాలకు కూడా ఇందాక నేను చెప్పాను, టికెట్ రేట్లు తక్కువ ఉండడం అనేది ఎప్పుడు అడ్వాంటేజ్ ఉంటుంది. ఇప్పుడు ఎంత ఫ్యాన్ అయినా సరే టికెట్ రేట్ ఎక్కువ ఉందంటే ఒకసారి చూసి ఊరుకుంటాడు, తక్కువ ఉందంటే రిపీటెడ్గా వెళ్తాడు, 2 సార్లు వెళ్తాడు, 3 సార్లు వెళ్తాడు. తక్కువ ఉందంటే ఇది కూడా అంతే. ఫ్యామిలీ కూడా అందరూ సరదాగా వెళ్తారు, బాగుందంటే మళ్ళీ సరదాగా ఇంకెవరితో కలిసి చూడడానికి కూడా ఆసక్తి చూపిస్తారు. విపరీతం టికెట్ రేట్లు పెడితే కొంతమంది మాత్రం అది డై హార్డ్ ఫ్యాన్స్కి మాత్రమే మొదటి రోజు సినిమా చూస్తారు. ఈవెన్ ఇప్పుడు పుష్పకి ఫస్ట్ డే కూడా హౌస్ఫుల్స్ కాలేదు ఈ టికెట్ రేట్ల ఎఫెక్ట్. అంటే జనాల్లో ఏంటి మనం చూస్తున్నామని చెప్పి వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పెంచుకుంటూ వెళ్ళిపోతున్నారా ఏంటి, వీళ్ళ సంగతి చూద్దాం అనే ఒక అభిప్రాయం ఫామ్ అయిపోయింది అనుకో, ఏమవుతుంది? వాళ్ళు కూడా దిగి వస్తారు. అది ఇప్పుడు నిత్యావసర వస్తువు కాదు కదా, చూడకపోతే మనం గడవదా? ఎందుకు గడువుతుంది? సంవత్సరాల తరబడి సినిమాలు చూడడం వాళ్ళు ఉంటారు కదా. ఏం కాదు కదా. పైగా ఇప్పుడు మొబైల్లోనే బోల్డంత ఎంటర్టైన్మెంట్, ఇలా ఓపెన్ చేసామంటే ఆ రీల్స్ అవి వాటితోటి అసలు టైమే తెలియకుండా గడిచిపోతుంది. టీవీలో రకరకాల సినిమాలు యూట్యూబ్ పెట్టుకుంటే మనం చూడని ఎన్నో కొన్ని అద్భుతమైన సినిమాలు ఉంటాయి. అలా ఉన్నప్పుడు నీకు ప్రత్యామ్నాయం హ్యాపీగా ఉంటే పని కట్టుకుని దీనికి నువ్వు 2,000 పెట్టి 3,000 పెట్టి అంటే సినిమాలు చూస్తారా జనాలు? చూడరు. కాబట్టి తగ్గించడం అనేది మంచి విధానం. ఓకే, దీనివల్ల లాంగ్ రన్లో మేలు జరుగుతుంది. ఇప్పుడు ఈ సినిమాలు కూడా పెద్దగా నష్టపోవు. అందుకనే వాళ్ళు ఏం పెద్దగా ఇప్పుడు మొన్న సూర్యదేవర నాగవంశి డాకు మహారాజు సినిమా ప్రొడ్యూసర్ని అడిగారు, మరి ఇది టికెట్ రేట్లు పెంచుకోవడానికి అవకాశం కల్పించకపోతే ఏంటని చెప్పి ఆయన ఏం పెద్దగా దాని గురించి ఆందోళన చెందలేదు. ఓకే, దిల్ రాజు గారు మాకంటే ముందు దిల్ రాజు గారి సినిమా వస్తుంది, దిల్ రాజు గారి సినిమాకి పెంచితే మాకు కూడా పెంచుతారు, లేదా లేదు అన్నాడు. ఓకే, ఎందుకని అంత విపరీతమైన ఎఫెక్ట్ పడే ఇదేం కాదు, లేకపోతే వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అవుతారు కదా. ఇప్పుడు ఈ సినిమా అంటే ప్రభుత్వాన్ని ప్రభావితం చేసే స్టార్డమ్ ఉన్న హీరోలు వీళ్ళు, రామ్ చరణ్ కానీ బాలకృష్ణ కానీ వెంకటేష్ కానీ.
వాళ్ళు ముగ్గురు వెళ్ళి ఈ సినిమా వరకు కొంచెం మా ఈ 3 సినిమాలు కొంత చూడండి గురువుగారు, తర్వాత మీరు నిర్ణయం అమలు చెద్దురు కానీ అంటారు కదా. నిజంగా అంత ఎఫెక్ట్ అయితే మహా అయితే ఏమవుతుంది, ఈ ముగ్గురు హీరోలకి ఇచ్చే కోట్లాది రూపాయల పారితోషికాల్లో కొంత ఏమైనా తగ్గింపు ఉంటుందేమో అడిగితే, ఈ కారణం వల్ల మనకు కొంత ఇది అవుతుందండి ఏమైనా కొంచెం అంటే ఆటోమేటిక్గా వాళ్ళు కూడా సానుకూలంగానే స్పందిస్తారు కదా. కాబట్టి దీనివల్ల ఏమీ సినిమాలకి కీడు జరగడం, హాని జరగడం అన్నది జరగదు, ఇంకా మంచి జరుగుతుంది. మొత్తానికైతే సామాన్య ప్రజలు, ప్రేక్షకులకి మంచి జరుగుతుంది, పరిశ్రమ కూడా మంచి జరుగుతుంది. ఓకే. సో ఈ టికెట్ ప్రైజెస్ అనేక మెయిన్ విషయానికి వచ్చేటప్పటికి మాత్రం ప్రేక్షకులకు మాత్రం ఒక ప్లస్ పాయింటే, ప్రేక్షకులకి పరిశ్రమ కూడా ప్లస్ పాయింటే కదా. ఇప్పుడు ఒక సినిమాకి విపరీతమైన రేట్ ఉండడం అనేది ఎలాగా ఎఫెక్ట్ అవుద్ది అంటే చాణిక్య, దాని ముందు వచ్చే సినిమాలు తర్వాత వచ్చే సినిమాలు విపరీతంగా నష్టపోతాయి. ఎందుకంటే బడ్జెట్ ఇప్పుడు మామూలుగా బాగా డబ్బులు ఉన్న వాళ్ళని పక్కన పెడితే కామన్ సగటు ప్రేక్షకుడికి ఒక నెలలో సినిమా బడ్జెట్ కొంత ఉంటుంది, ఒక 500 1000 రూపాయలు ఎంత పెట్టుకుంటాడు. అది అయ్యి నువ్వు 1000 రూపాయలు 2000 పెట్టేసిన తర్వాత ముందు వచ్చే సినిమాలు చూడ్డు, తర్వాత వచ్చిన సినిమాలు కూడా చూడ్డు. బడ్జెట్ లేదు కదా, బడ్జెట్ లేదు. ఏం చేస్తాడు, ఆ సినిమా చూసి ఊరుకుంటాడు. ఇది మనం ఓటీటీలో వస్తాయి కదా చూద్దాం లైట్ తీసుకుంటాడు. మరి అది ఎంత నష్టం అది. అంటే ఒక సినిమా కోసం ముందు వచ్చే సినిమాలు నష్టపోయి తర్వాత వచ్చే సినిమాలు నష్టపోయేలాగా ఉన్నప్పుడు ప్రభుత్వం దాని గురించి చర్యలు తీసుకోకుండా దాన్ని ప్రోత్సహిస్తే, పెంచుకోవడాన్ని అనుమతిస్తే అది ప్రభుత్వం తప్పు అవుతుంది కదా. అదన్నమాట. నైస్ సార్. అండ్ మెయిన్గా దీని మీద ఉన్న దాని గురించి సో క్లారిటీగా అయితే అందరికీ వివరించారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ జానకి.